హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఏంటి ట్రిప్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను అని చెప్పాను కదా మీకు ప్రీవియస్ షార్ట్లో. అయితే ఫస్ట్ అయితే మేము కాచిగూడ టు అరుణాచలం వెళ్దామని అనుకున్నాం. కానీ అరుణాచలం వెళ్ళి అక్కడ గిరి ప్రదక్షిణ చేసేటప్పటికి ఫుల్ టైర్డ్ అయిపోతాము. నెక్స్ట్ ఈ టెంపుల్స్ అన్నీ కవర్ చేయడానికి మనకు అంత పేషెన్సీ ఉండదని అనుకున్నాము. ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత తెలిసిందే కదా, ఫుడ్ అయితే తినేసామన్నమాట. ఇంకా అంటే స్నాక్స్ అవన్నీ కూడా అయితే చాలా తీసుకొని వచ్చాము. అండ్ ఫస్ట్ అయితే మేము అరుణాచలం వెళ్తామని అనుకున్నాం కదా, కానీ అరుణాచలం అయితే వెళ్ళలేదన్నమాట. వెల్లూరులోనే దిగేసాము. వెల్లూరులో దిగిన తర్వాత గోల్డెన్ టెంపుల్ అయితే దర్శించుకొని, తర్వాత కంచిలో టెంపుల్స్ కూడా దర్శించుకొని అరుణాచలం వెళ్దామని అయితే ప్లాన్ డిసైడ్ చేసుకున్నాము. ప్లాన్ అయితే ట్రైన్లో ఉండగానే చేంజ్ చేసేసుకున్నాం అనమాట. ఇంకొక 15 మినిట్స్లో దిగుతాం అనగానే ప్లాన్ అనేది మేము చేంజ్ చేసుకున్నాము. ఇంకా అంటే టైంపాస్ కోసం ఇట్లా లూడో అవన్నీ అయితే ఆడుకున్నాం అనమాట ట్రైన్లో. ఇంకా ఇది వచ్చేసి ఏంటంటే స్లీపరే, ఏసీ అట్లా ఏం కాదనమాట. ఇంకా కాచిగూడ నుంచి అరుణాచలానికి 600 ఉంటుంది అనమాట టికెట్. బట్ మేమైతే వెల్లూరులో దిగాం కదా, వెల్లూరులో దిగిన తర్వాత 250 రూపీస్కి మేమైతే ఆటో మాట్లాడుకున్నాం డైరెక్ట్ వెల్లూరు గోల్డెన్ టెంపుల్ దగ్గరికి. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ లాకర్లో లగేజీ పెట్టేసి ఫ్రెష్ అయిపోయి లోపల స్వర్ణలక్ష్మి అమ్మవారిని అయితే చూడడానికి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా అమ్మవారిని అదంతా గోల్డెన్ టెంపుల్ అంతా చూసేసాము. లోపల వీడియోస్ అవేమీ తీయడానికి అయితే కుదరలేదు. ఇంకా టెంపుల్లో గోల్డెన్ టెంపుల్లో మొత్తం చూసేసి బయటకు వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ మాకు 3 o'clock అయిపోయిందనమాట. 2 o'clock to 2:30 అట్లా అయిపోయిందనమాట. ఇంకా అప్పుడు వచ్చిన తర్వాత మేమైతే శరవణ భవనం అయితే కనుక లంచ్ చేసాము. అంత సూపర్ ఉంది అని అయితే నేను చెప్పలేం, కానీ ఓకే. ప్లేట్ మీల్స్ వచ్చేసి 150 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు మాకు. మరీ వరస్ట్ కాదు, మరీ సూపర్ కాదు, ఓకే అయితే నాకు అనిపించింది. ఇంకా ఫుడ్ అనేది తినేసేసిన తర్వాత కంచికి వెళ్దామని అయితే డిసైడ్ అయిపోయాము. కంచి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 6:10 అట్లా అయిందనమాట. 6:10 తర్వాత వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఆటో అయితే మాట్లాడుకున్నాం. 5 మెంబర్స్ మీద 600 రూపీస్కి అయితే మాట్లాడుకున్నాం అనమాట. ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్, కామాక్షి అమ్మ టెంపుల్ అండ్ వరదరాజ పెరుమాళ్ స్వామి టెంపుల్. కంచిలో ఫేమస్ శారీస్ కదా, ఇంకా అక్కడికి కూడా తీసుకువెళ్తారని 5 మెంబర్స్ మీద 600 అయితే మేము మాట్లాడుకున్నాము. ఇంకా ఫస్ట్ అయితే ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. ఈ టెంపుల్ అంటే మనకి పంచభూత లింగాలు ఉంటాయి కదా, అగ్ని, వాయువు, పృథ్వీ, వాటర్ లింగం అండ్ ఇంకొకటి గుర్తుకు రావట్లేదు, చిదంబర రహస్యం. సో ఈ పంచభూత లింగాలు ఉన్నాయి కదా, అందులో మెయిన్ ఇదొక లింగం అనమాట. ఇది వచ్చేసి పృథ్వీ లింగం, అంటే భూమి. ఇంకా ఈ లింగం వచ్చేసి మట్టితోనే తయారు చేసి ఉంటుంది అనమాట. అండ్ ఈ గుడిలోనే 3500 years బ్యాక్ మామిడి చెట్టు అయితే ఇప్పటికీ ఉందన్నమాట. ఈ చెట్టు కింద కుమారస్వామిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని పార్వతీదేవి అయితే దర్శనం ఇస్తూ ఉంటారు. ఇంకా టెంపుల్ అయితే చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ వచ్చాం కానీ టెంపుల్లో అంటే మేము వెళ్ళే టైంకి క్లోజ్ అయిపోయింది. ఇప్పుడైతే దర్శనం అయితే బాగా జరిగిందనమాట. టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. టెంపుల్ ఎందుకు మిస్ అయ్యానా అనిపించింది అనమాట. 108 లింగాలు అయితే ఉంటాయి అన్నమాట ఈ టెంపుల్లో. అంటే టెంపుల్కి ఒక మంచి గుడ్ వైబ్స్ కూడా అనిపిస్తాయి. టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి అసలు చాలా బాగా నచ్చుతుంది అనమాట. బయట నుంచి మేము వెళ్ళిన రోజు ఏంటంటే టెంపుల్కి రాజగోపురానికి కన్స్ట్రక్షన్స్ అయితే చేస్తున్నారనమాట. ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి అయితే దర్శించుకున్నాము. మట్టితో చేసి ఉంటారనమాట శివయ్య. ఇంకా అభిషేకం అట్లా అయితే చేయరు, ఇక్కడ మట్టితో చేసి ఉంటారు కాబట్టి శివయ్య. ఇంకా ఇక్కడి నుంచి ఏంటంటే మేము కామాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. కామాక్షి అమ్మవారి టెంపుల్కి మినిమం దర్శనానికే 1/2 hour to 1 hour పడుతుంది. అమ్మవారి అభిషేకం చేసే టైమింగ్లో వెళ్తే ఇంకెక్కువే పడుతుంది అనమాట టైము. కానీ మేము వెళ్ళిన మినిట్లు ఏంటంటే అలా వెళ్ళి ఇలా మంచిగా అయిందనమాట దర్శనం. నిజం చెప్తున్నా, నేను లాస్ట్ ఇయర్ కామాక్షి అమ్మవారి గుడికి వెళ్ళాను, చాలా పీస్ఫుల్ అనిపించింది నాకైతే. ఇంకా నేను వెళ్ళిన రోజున ఏంటంటే ఇలా రథం మీద అమ్మవారిని అయితే గుడి చుట్టూ ఊరేగిస్తున్నారనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. కామాక్షి అమ్మవారి టెంపుల్ ఎందుకు నాకు చాలా ఇష్టం. ఆ టెంపుల్ అనేది చాలా మంచిగా అనిపిస్తుంది. అమ్మవారిని అలా చూస్తూ ఉంటే నిజంగా మేము వెళ్ళినప్పుడు చందనాభిషేకం చేస్తున్నారనమాట. చాలా బాగుంది ఈ టెంపుల్ దగ్గర వ్యూ అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే వరదరాజ పెరుమాళ్ స్వామి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడే బంగారు బల్లి అండ్ వెండి బల్లి అయితే ఉంటుంది.
ఇంకా ఈ టెంపుల్ లోపల ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఉంటారనమాట. చాలా బాగుంటుంది ఈ టెంపుల్ కూడా. లాస్ట్ ఇయర్ వచ్చాము, ఇప్పుడు వచ్చామన్నమాట. ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ టెంపుల్లో దర్శనం అయిపోయి ఆల్మోస్ట్ మేము బయటకు వచ్చేటప్పటికి 9:30 అట్లా అయిపోయిందనమాట. ఇంకా ఇక్కడ నుంచి మేమైతే డే 2 ట్రిప్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానమాట. ఎక్కడికి వెళ్ళాం, ఇంకా ఏమేమి టెంపుల్స్ చూసాము అనేది. మోస్ట్లీ మాకున్న 2 డేస్లో మేము కవర్ చేయగలిగిన టెంపుల్స్ అయితే కవర్ చేసామన్నమాట. నాకు టెంపుల్స్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టము. చాలామంది అంటారు ఎప్పుడు టెంపుల్స్కే వెళ్తామని, ఎందుకో నాకు ఇష్టం అనమాట. ఇంక ఇదే అనమాట బంగారుబల్లి వెండిబల్లి రూటు. టెంపుల్ అయితే చాలా బాగుంది. టెంపుల్లో దర్శనం అయ్యి బయటకు వచ్చేటప్పటికి లైట్స్ అన్నీ ఆఫ్ చేసేస్తారనమాట. మోస్ట్లీ 8:30 కల్లా లైట్స్ అనేది ఆఫ్ చేసేస్తారు. 8:30 కల్లా టెంపుల్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి కంచిలో. ఇంకా అంతా అయిపోయి ట్రిప్ అయితే ఫస్ట్ డే అయితే బాగానే జరిగింది. ఇంకా నెక్స్ట్ సెకండ్ వీడియోలో ఎక్కడికి వెళ్ళాము ఏంటి నెక్స్ట్ సెకండ్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.